షలోం. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. భక్తుడైన దావీదు చెప్తున్న మాట ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను పడినను సంచరించిన నేను భయపడను అని అంటున్నారు. అవును, ఈ దేవుని వాక్యం ఇది తెలుసుకుంటున్న మనము భయపడకు అని సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో అన్నిసార్లు బైబిల్లో లిఖింపబడి ఉన్నది అని తెలుసుకున్నాం మనం. దేవుడు మనకు భయపడకు అంటున్నాడు. ఏ విషయానికి భయపడద్దు, ఏ రోగాలకు భయపడద్దు, ఏ సమస్యలకు భయపడద్దు, భయపెట్టే విషయాలకు మనం అస్సలు భయపడద్దు, జయించాలంతే. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. మర్చిపోవద్దు. మర్చినట్టు మనం మర్చిపోతేనే కదా అపవాది మనకు వచ్చి భయపెడుతూ ఉంటాడు. లేని విషయాలను మనకు ఆలోచన రూపంలో మన మదిలోకి వచ్చేటట్టు చేసి మనలను భయపెడుతూ మనము అనాథలుగా ఉన్నట్టే. దేవుడు మనకు తోడై ఉన్నాడు, కానీ ఆ మాటను మర్చిపోవాలని అపవాది యొక్క కుట్ర. దేవాది దేవుని నమ్ముకుంటున్న ప్రతి ఒక్కరము ఇంకా దేవునిలో బలపడాలి, విశ్వసించాలి. అంతేగాని దేవుని మర్చిపోయేవారిలాగా ఉండొద్దు. దేవుని వైపే చూడాలి. భయపెట్టే ఏ విషయాలున్నా సరే, నేను నిన్ను మర్చిపోజాలను అని అంటాడు దేవుడు. మరి మర్చిపోజాలను అని అంటున్న దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని కూడా ఉంది కదా. మరి ప్రేమించే గొప్ప దేవుడు, మన కొరకు మరణించే గొప్ప దేవుడు ఎందుకు మనలను సమస్యల్లో ఉన్నప్పుడు చూడడు? ఎందుకు మన ప్రార్థనలు వినడు? ఆపత్కాలంలో నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు కదా భగవంతుడు. ఆ మాటలను మర్చిపోయి మనం భయపడొద్దు. ప్రతి విషయాలను విజ్ఞాపన ప్రేయర్ చేయమన్నాడు దేవుడు. విజ్ఞాపన ప్రార్థనలు చేసుకోవాలి. దేవుణ్ణి ప్రార్థన చేసి దేవుడు తప్పకుండా విన్నాడు, విడిపిస్తాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే విషయాలను ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. ఓదార్చే దేవుడు, విడిపించే దేవుడు, క్షమించే దేవుడు, మనలను కాపాడే గొప్ప దేవుడు, కునుకక కాపాడే గొప్ప దేవుడు, యెహోవా దేవుడు గల జనులు ధన్యులు అని దేవుడు అంటున్నప్పుడు ఎందుకు ప్రతి విషయాన్ని బట్టి భయపడొద్దు. కానీ దేవుని వైపు చూస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆరాధించాలి, దేవుని నమ్మాలి, విశ్వసించాలి, దేవునికి స్తుతించాలి, ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అస్సలు భయపడద్దు, కానీ దేవుని వైపు చూడాలి.